హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు 24/7 ఆనందం ఉండటం ఎలా, చిరునవ్వుతో ఉండడం ఎలా, స్మైలీగా, ఆనందంగా, హ్యాపీనెస్గా, సంతోషంగా, పరమానందంలో ఉండాలి అన్న వాళ్ళకి ఈ వీడియో. ఓకే, ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు ఈ వీడియో చూస్తే చివరి వరకు. ఓకే, ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడెక్కడ కోల్పోతున్నారు వాళ్ళకి ఆనందాన్ని అనేది ఇక్కడ ఉంటుంది. ఈ పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట దీంట్లో, ఈ వీడియోలో. సో మీరు ఎవరైనా సరే చిరునవ్వుతో ఉండాలి ఎలాగైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అన్నవాళ్ళు ఈ వీడియో చూడండి. ఎప్పుడు 24/7 చిరునవ్వే ఈ వీడియోతో. ఓకే, సో ఇందులో మీకు మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఈగో. ఈగో వల్ల మీరు అన్ని కోల్పోతూ ఉంటారు చాలా మటుకి. ఈగో వల్ల మీ నుంచి మీరు దూరం అయిపోవడానికి కారణం కేవలం ఈగోనే. ఓకే, దీని గురించి సింపుల్గా, చాలా బ్రీఫ్గా, నీట్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు వీడియో అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు ఈగో అంటే తెలుగులో అహంకారం అంటారు. ఈ అహంకారం కంప్లీట్గా ఎలా వదలాలి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగా మీరు మీ సెల్ఫ్కి, అంటే మీకు మీరు ఎలా సరెండర్ అవ్వాలి, హయ్యర్ సెల్ఫ్కి, అంటే మీ సోల్కి, మీ పూర్ణాత్మకి ఎలా సరెండర్ అవ్వాలి మాటలో చెప్పాలండి. ఓకే, సరెండర్ అవ్వడం వల్ల మీ యొక్క లైఫ్ ఎట్లా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడు జీవితంలో బాధపడకూడదు, ఎప్పుడైనా చిరునవ్వుతూ ఉండాలి, ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఎప్పుడు కూడా ఎరుగుతూ ఉండండి. ఓకే, ఆటోమేటిక్గా మీరు ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ చిరునవ్వు అలా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ మీరు అబ్జర్వ్, మీకు తెలుసు అక్కడ ఏంటన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నా వీడియో ద్వారాగా మీకు ఆల్రెడీ కొన్ని ఏవైతే ఉన్నాయో రహస్యాలు అనండి, ఏదైనా అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనండి, అవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటారు. ఇదన్నిటికీ మీకు చాలా ఇంపార్టెంట్. మీ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలన్నా, మీ మూడకం తాడే యాక్టివేషన్ అవ్వాలన్నా, ఓకే, మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వాలన్నా, ఇతర డైమెన్షన్స్కి వెళ్ళాలి, ఇతర లోకాలు తిరగాలన్నా, ప్రతి దానికి ఆశ్రమ చేయాలన్నా, ప్రతి దానికి ఇది ఇంపార్టెంట్. ఏది? సరెండర్. ఓకే, ఇప్పుడు మనం సరెండర్, ఈగో, ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోవాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, జీవితానికి సంబంధించింది. ఓకే, ఫస్ట్ ఈగో అనేది ఏం కాదు, మీ యొక్క ఫీలింగ్ అంతే. నేనే అంటే తెలుగులో అహంకారం అంటాం. నేనే గొప్ప, నాదే నేనే, అట్లా. ఓకే, ఆత్మాభిమానం అంటే మీరు ఎవరికి తలగ్గకుండా మీకు మీరే హయ్యర్గా పైకి ఉన్నట్టుగా మీరు మీ దగ్గర ఏం లేకపోయినా బిల్డప్ ఇస్తూ ఉంటారు కొంతమంది. మామూలుగా కొంతమంది ఉన్నా ఇస్తారు, కొంతమంది లేకపోయినా ఇస్తారు అన్నమాట. ఓకే, అంటే వాళ్ళని కాపాడుకోవడం, సేఫ్ జోన్లో కంఫర్టబుల్ జోన్లో పెట్టుకుంటారు వాళ్ళు, ఎదుటి వ్యక్తులకి అవకాశం ఇవ్వకుండా. ఓకే, అహంకారం. ఓకే, అని ఫీలింగ్ కాదు, జస్ట్ ఏని ఫీలింగు, ఆ యొక్క ఆలోచన, థింకింగ్, వాళ్ళకి ఐడెంటిటీ. మీరు మమ్మల్ని గుర్తించాలంటే ఎట్లా? పలానా వ్యక్తి అని మీకు ఒక ఐడెంటిటీ లేకపోతే మీరు సొసైటీలో ఉండలేరు. ఒక గుర్తింపు కావాలి మీకు ఏదో రూపాయలు. ఓకే, కొంతమంది జాబ్ చేసి గుర్తింపు తీసుకోవాలనుకుంటారు. గవర్నమెంట్ జాబ్ చేస్తే నాకు గుర్తింపు ఉంటుంది కొంతమంది బిజినెస్ చేస్తే గుర్తింపు, కొంతమంది ఏదేదో చేస్తే గుర్తింపు, కొంతమంది ఏదో కొన్ని మంచి స్పోర్ట్స్లో రాణిస్తే గుర్తింపు. ఇలా ఏదో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద గుర్తింపు కోసమే పోరాడుతూ ఉంటారు. గుర్తింపు ఉండాలి. గుర్తింపు లేదంటే మీరు ఇక్కడ ఈ భూమి మీద ఇంకా అవసరం ఉంది. మామూలుగా మీరు ఉండలేరు కూడా. ఐడెంటిటీ గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ అది ఎంతవరకు ఉండాలనేది అలాగా ఉన్నట్టే ఉండాలి, కానీ ఉండకూడదు అన్నట్టు. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ చాలా సెన్సిటివ్ ఉంటాయి ఈ వీడియోలో. ఓకే, అర్థం చేసుకోండి. ఈగో అంటే అహంకారం, మీ యొక్క ఫీలింగ్, మీ యొక్క ఆలోచన, మీ యొక్క గుర్తింపు, ఐడెంటిటీ. ఈ మూడు, థింకింగ్ అంటే ఆలోచన, గుర్తింపు ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ మీ యొక్క ఫీలింగ్, భావన, ఏదైతే మీ యొక్క భావం ఉందో, ఇది కూడా ఈ మూడు కూడా
మనం ఈగోలోకి వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, మీ యొక్క ఆలోచన కానీ, మీ యొక్క భావం కానీ, మీ యొక్క గుర్తింపు అనే ఐడెంటిటీ కానీ మూడు కూడా ఈగో కింద వస్తాయి. ఈ మూడింటి గురించి మీరు పోరాడుతూ ఉంటారు నిత్యం. ఓకే, సో ఇక్కడ ఈగో గురించి అది ఫస్ట్ పాయింట్. మరి మీరు కంప్లీట్గా ఈగోతో ఉన్నారంటే అర్థం ఎలాగంటే, మీరు ఇతరుల వ్యక్తులను మీరు జడ్జి చేస్తున్నారు అనుకో, మీకు ఈగో ఉన్నట్టే లెక్క. ఇతరులకి మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు, నువ్వు ఇట్టా ఆడట్టా ఇడట్టా అని చెప్పేసి సెటిల్మెంట్ ఏదో మీరు పెద్దగా వ్యవహరించి ఏదో తీర్పు ఇచ్చేస్తున్నారు అక్కడ. మీరు ఈగోలో ఉన్నట్టే లెక్క అక్కడ. ఓకే, నెంబర్ 1, ఎదుటి వ్యక్తులు మీరు విమర్శిస్తున్నారు, క్రిటిసైజింగ్ చేస్తున్నారు. ఓకే, నువ్వు అలా చేసావు, నువ్వు ఎలా చేసావు అని చెప్పేసి ఇలాగా క్రిటిసైజింగ్, మీరు కామెంట్ చేయటం, బ్యాడ్గా కామెంట్ చేయటం, ఏదో చేస్తారు సంథింగ్. అంటే మీరు ఈగోలో ఉన్నట్టే లెక్క. ఓకే, అంటే ఎప్పుడైతే యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఈగో, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఈగో అంటే మీరు ఈగోతో ఉన్నంత వరకు మీరు మిమ్మల్ని కలవలేరు. మీరు మిమ్మల్ని కలవలేరంటే ఏంటి దాని అర్థం? మీ సోల్తో మీరు మాట్లాడలేరు, మీ తోడే యాక్టివేషన్ అవ్వదు, మీ చక్రాస్ బ్లాక్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈగో అసలు ఈగో ఇంకేమీ లేదు, ఈగోతోనే మీరు ఉన్నారంటే కనుక కేవలం ఈగో అంటే ఏంటి? మీరు మాయలో ఉన్నట్టు లెక్క, భ్రమల్లో ఉన్నట్టు లెక్క. అసలు కథ వేరేగా ఉంది కదా. మీరు ఎలా డిసైడ్ చేస్తారో వాళ్ళెట్ట వీళ్ళట్ట అని చెప్పేసి మీ గురించి మీకు తెలీదు, మీ గజ్జలు మీకు తెలీదు, మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వలేదు, మీ ఇన్నర్ వాయిస్ మీకు తెలీదు, వినలేదు ఎప్పుడు కూడా. కానీ మీరు భ్రమలు ఉన్నట్టే కదా, మాయ. మీరు మాయలో ఉన్నట్టు లెక్క. ఈగోలో ఉన్నారంటే ఏంటి? మాయలో ఉన్నట్టు. కొంతమంది విర్రవీగుతూ ఉంటారు రకరకాలుగా, నేనే గొప్ప, నేనే అది, నేనే తోపు అంటారు. ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు? యూజ్లెస్. ఓకే, సో ఇక్కడ ఏం సూట్ అవ్వదు, మాయలో ఉన్నట్టే. అంటే ఏంటి? వాళ్ళ బాధతో ఉంటారు, పైకి పళ్ళు ఇస్తారు మీ దగ్గర, కానీ చాలా బాధతో ఉంటాడు. ఓకే, ఈగోతో ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు బాధలో ఉన్నారని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈగో ఉన్న వాళ్ళకి నవ్వు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి మరి మనం ఇక్కడ చిరునవ్వు కూడా చెప్పుకున్నాం కదా, 24/7 చిరునవ్వుతో ఉండాలని, 24 గంటలు చిరునవ్వుతో ఉండటం ఎట్లా అనేది కదా మనం మెయిన్. సో అలాగే ఈగో వల్ల ఏంటి మీకు నష్టం? మీరు ఎప్పుడు కూడా బాధతోనే ఉంటారు, చిరునవ్వు ఉండదు, అందరితో హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయలేరు, ఫస్ట్ పాయింట్. రెండోది, మీతో మీరు కలవలేరు ఈగో ఉన్నంత వరకు, గుర్తుపెట్టుకోండి. సో మరి ఏం చేయగలరు? అంతవరకు విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల మీకు ఎగనెస్ట్గా తయారవుతారు. మళ్ళీ మీరు విమర్శించారంటే అండ్ నన్ను ఎలాగనడానికి వాడు కూడా మేము మీ మీద ఎగనెస్టే కదా మీకు. సో చుట్టూ శత్రువులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మీరు ఈగోతో ఉన్నవాడు. సో మరి ఏం చేయాలి? ఎలా బయటపడాలి? ఓకే, మరి ఎట్టా ఈగో నుంచి బయటపడడం ఎలాగా అన్నది మన క్లాసు. ఓకే, ఫస్ట్ సరెండర్ అంటే లొంగిపోవడం తెలుగులో, లేదా వదిలివేయటం, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి తెలుగులో. సరెండర్, ఎవరికి సరెండర్ అవ్వాలి? ఈ సొసైటీలో ఎవరికి సరెండర్ అవ్వాల్సిన లేదు. మీరు ఓకే, మీరు ఎవరికి సరెండర్ అవ్వాలి? మీకు మీరే సరెండర్ అవ్వాలి, మీ పూర్ణాత్మతో మీరు సరెండర్ అవ్వాలి. ఓకే, మీకు మీరు సరెండర్ అవ్వాలి, ఎవరికో బయట కాదు. ఓకే, మరి సరెండర్ అవ్వడం అంటే ఏంటి? అంటే లొంగిపోవడం అని అన్నాం కదా మామూలుగా. ఇక్కడ సరెండర్ అంటే బయట వ్యక్తులు కాదు, మీతో మీరు సరెండర్ అవ్వడం. ఓకే, సరెండర్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే సరెండర్ అవుతారో అప్పుడు మీ చక్రాస్ అన్ని ఆటోమేటిక్ యాక్టివేట్, మీరు ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అయ్యి సరెండర్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇతరులను విమర్శించరు, జడ్జిమెంట్లు ఎవరిని కామెంట్ చేయరు, ఎవరిని క్రిటిసైజ్ చేయరు, పక్క వాళ్ళ విషయాలు ఏలు పెట్టరు. ఎందుకంటే మీరు సరెండర్ అయ్యారు. యాక్చువల్లీ ఎప్పుడైతే మీతో మీరు సరెండర్ అయ్యారో ఎవరు సోల్ డిజైన్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఇక్కడ ఒక నాటక రంగం ఇది, మన షేక్స్పియర్ చెప్పినట్టు. ఓకే, ఇదంతా కూడా మనం పాత్రలు వేసి వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ. యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద ఒక భర్త గారు, ఒక భార్య గారు, కొడుకు గారు, కూతురు గారు, ఒక లవర్ గారు, ఏదో సంథింగ్ వెయిట్ వెళ్ళిపోవడం. ఓకే, ఇక్కడ భూమి మీద చెప్పి ఒక డిజైన్ అంతే. ఇది ఒక ప్లాన్.
సోల్ ప్లాన్. సో ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తారు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఈగోతో ఉన్నాడు, లేకపోతే ఇంకా కోపంతో ఉన్నాడు, ఊగిపోతున్నాడు, ఏదో కేకలేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, యాక్సెప్ట్. మిమ్మల్ని పొగుడుతున్నాడు, యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేస్తారు అంతే. వాళ్ళని ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేస్తారు. వాడు మంచి చేసినా యాక్సెప్ట్ చేస్తున్నారు, చెడు చేసినా యాక్సెప్ట్. మీరు ఏం ఇన్వాల్వ్మెంట్ అవ్వరండి. ఎందుకంటే తన సోల్ డిజైన్ ప్రకారం తను చేసుకుంటున్నాడు. అప్పుడు మీరు సఫర్. మీతో మీ హయ్యర్ సెల్ఫ్తో మీరు సరెండర్ అయిపోయి పక్కోళ్ళ విషయాల్లో మీరు వేలు పెట్టిన కామెంట్స్ జడ్జ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలా యాక్సెప్ట్ చేస్తే మీకు ఎప్పుడు చిరునవ్వుగానే ఉంటుంది. ఇది నెంబర్ 1. ఓకే, అని ప్రతిదీ యాక్సెప్ట్ చేయండి. అక్కడ ఏం జరిగినా ఓకే, అలా జరిగిందా ఓకే, ఇలా జరిగింది ఓకే, అలా జరిగింది ఓకే, ఇంకేదో జరిగింది ఓకే, ప్రతిదీ ఓకే. ఎందుకంటే సోల్ లెవెల్ చిన్న పుట్టిన బేబీ సోల్ నుంచి ఒక ఇన్ఫినిటీ సోల్ అన్నమాట. ఓకే, ఈ సోల్ మన ఆత్మ ఎదుగుదలలో భాగంగా చిన్న సోలు కొంచెం వాళ్ళకి తగ్గట్టు డిజైన్ తగ్గట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, అది మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. యాక్సెప్ట్. మీకు నచ్చిన యాక్సెప్ట్, నచ్చకపోయినా యాక్సెప్ట్. ప్రతిదీ యాక్సెప్ట్ చేయండి. ఇంకో విషయం, మీరు 24/7 హ్యాపీగా ఉండాలంటే మరి ఏం చేయాలి మీరు అంటే, యూ హ్యావ్ టు స్టాప్ ట్రైంగ్ టు మరి చిరునవ్వుతో ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు పక్క వాళ్ళు ఏం చేసినా వాళ్ళ తప్పులు వెతకడానికి బట్టి మీరు ప్రయత్నం చేయకూడదు. ఎదుటి వ్యక్తుల్ని మీరు సరి చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా అని మీరు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ విషయాల్లో మీరు కనుక తీర్పు జడ్జిమెంట్ ఇచ్చి మీరు వాళ్ళ విషయాల్లో మీరు ఎలా ఉండాలి అలా ఉండాలని మీరు కనుక ఒక గైడెన్స్ ఇచ్చేస్తున్నారు, మామూలుగా ట్రై చేస్తున్నారు అనుకో, మీకు హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు సహజంగా వాళ్ళు చేస్తారు. మీరు ఎవరినే మార్చలేదు. మీరు మారాలంతే. మీరు ఎలా మారాలి? మీరు సరెండర్ అయిపోవాలి. మీరు లొంగిపోవాలి. అంటే మీ ఆత్మ మీరు లొంగాలి, మీ పూర్ణాత్మ మీరు లొంగాలి. అప్పుడు ఆటోమేటిక్ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి మీ థర్డ్ యాక్టివేషన్ అయ్యి ఈ ప్రపంచం ఇతర లోకాలన్నీ చూడటం వల్ల అంతా ఒక్కటే అని భావిస్తుంటారు. ఎప్పుడైతే మీతో మీరు కనెక్ట్ అవ్వలేదో ఈగోతో ఉంటారు. వాడు వేరు, వీడు వేరు, నేను గొప్ప, వాడు తక్కువ, నేను ఎక్కువ. ఓకే, వీళ్ళందరూ కూడా పాపం వీళ్ళ సుఖాలు ఉండవు. వీడు ఏంటంటే అంటే ఎంతసేపు ట్యాబ్లెట్ మింగుతూ ఉంటాడు. ఈగోతో ఉన్నవాడు ఏంటంటే వాడికి రగిలిపోతూ ఉంటాడు అన్నమాట. ఓకే, వాడికి అలా జరిగిపోయింది, నాకు జరగవలసి, నాకు ఇవ్వాలి 10,000, లేకపోతే నాకేదో నేను ఉండాలి అక్కడ, ఆడటం ఏంటి, ఇట్లా రకరకాల వ్యాపమాలతోటి వీడి ఈగోతో రగిలిపోతూ ఉంటాడు. సో మీరు ఈ ఈగో అనేది ఏంటంటే మొత్తం డ్యామేజ్ చేస్తుంది. మీ యొక్క సోల్ ఎదుగుదల లేకుండా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఈగో ఎంతవరకు అంటే, మీరు ఎక్కడైనా పని చేసినప్పుడు వర్క్ ప్లేస్లో ఒక బాస్గా ఉన్నప్పుడు కానీ, ఒక ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కానీ, ఒక హెడ్గా ఉన్నప్పుడు కానీ, ఒక కాంట్రాక్ట్గా ఉన్నప్పుడు కానీ, ఎక్సెట్రా ఏదైనా అవ్వచ్చు, ఒక షాప్ ఓనర్గా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు అక్కడ ఈగోని, ఒక ఆరోగ్యకరమైన ఈగోని మీరు ఉపయోగించాలి. అంటే ఒక కళ్ళు చేసి సీరియస్గా అట్లా అంతే. మళ్ళీ మీరు కామ్ అయిపోవాలి వెంటనే. ఓకే, అంతేగానే పట్టుకుని అక్కడ మర్చిపోవాలి అంతే ఎక్కడెక్కడ. ఎందుకంటే అక్కడ శివుడి భర్త వర్షంలో తడుస్తుంది, ఎవరు చేయట్లేదు. మీరు పళ్ళు గెలిస్తే నార్మల్ ఉంటే వర్కౌట్ అవుతుంది, అక్కడ అవుతుంది. అక్కడ నేను కేకలింగ్ సెన్స్ వాడు సీరియస్గా ఎరా చెప్తే అర్థం కావట్లేదా అంటారు అంతే. అది తప్పు కాదు. అది సిమెంట్ భర్త ఆటోమేటిక్గా లోపలికి వచ్చేస్తుంది. మీరు అక్కడ పళ్ళు గెలిస్తే ఆడు మీతో పళ్ళు గెలుస్తూ ఉంటాడు, మీ దగ్గర పనిచేసేవాడు. సో ఆరోగ్యకరమైనది ఎక్కడి వరకు అంతవరకే వాడాలి, మీకు అంతవరకు పక్కనడిస్తుంది. ఇక మీతో మీరు కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ మీకు సరెండర్ అయిపోవాలి. మీ సోల్కి సరెండర్ అవ్వాలంటే మీరు పక్క విషయాల్లో ఏవి మీరు ప్రయత్నాలు చేయకూడదు. ఇలా అంటే ఎదుటి వాళ్ళ జీవితాలు మార్చాలి నేను అనే కాన్సెప్ట్లో మీరు ఎవరు మార్చలేరు. మీరు జస్ట్ బెస్ట్ చేస్తారు అంతే. కానీ మీరు పర్సనల్గా వాళ్ళ విషయంలో మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చేసేస్తే మీకు చిరునవ్వు అనేది దూరం అయిపోతుంది, మీకు ఆనందం ఉండదు. ఎందుకంటే మీరు ఎవరు మార్చలేరు. మీరు ఇన్ఫార్మ్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తారు. వింటాడు ఏదో ఓకే, మీ ధర్మ ప్రకారం మీరు చెప్తారు మీకు తెలిసిన విషయం. వింటే ఓకే,
శివ నమస్కారం అయినకపోతే నేను నమస్కారం పెట్టాడు. ఆడు ఈ జన్మ కాక వచ్చే జన్మ నేర్చుకుంటాడు ఆడు. కానీ మీరు చెప్పడం అనేది ధర్మం. ఓకే. అంతేగాని ఆడు మారలేదే, నేను ధ్యానం చేయమని చెప్పాను ధ్యానం చేయలేదే, నేను ఆడికి ఇది కొనమని చెప్పాను వాడు అది కొన్నాడే, నేను ఈ కోర్స్ జాయిన్ అవ్వను వాడు అది జాయిన్ అవ్వాడే. ఏంటి మీరు అంటే వాడిని సరి చేస్తారు ట్రై చేస్తారు. మీరు సరి చేయడం ట్రై చేస్తారంటే మీరు చిరునవ్వు దూరం అయిపోతున్నారు, అంటే బాధకు దగ్గర అవుతున్నారు అని అర్థం, బాధతో ఉన్నారు అని అర్థం, సఫర్ అవుతున్నారు అని అర్థం. సో మీరు ఎవరు ట్రై చేయండి, ఎవరు జస్ట్ మీరు ఇన్ఫార్మ్ చేసి వదిలేండి. మరి ఇది ఇది బాగుంటుందిరా, ఇది బాగుంటుందిరా చెప్పండి అంతే. ఆడు ఏం చేయాలంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత మీరు చెప్పడం దాంట్లో చెప్పేశారు. ఓకే. ఆడు మీరు చెప్పిన కానీ కూడా ఏం చేశాడు యాక్సెప్ట్. ఓకే. దాని బాధ్యత తనే తీసుకుంటాడు, రిజల్ట్స్ ఆ కాన్సిక్వెన్సెస్ తన బాధపడతాం, మీకు అనవసరం. మీ ధర్మపరం మీరు చెప్పేస్తారు. అట్లా మనం చెప్పి వదిలేదు తప్ప ఆ పట్టుకుని ఎలాడద్దు పర్సనల్గా. అప్పుడు మీకు చిరునవ్వుతూనే ఉంటారు ఎప్పుడు కూడా. అటు మారదేంటి మారకపోదేంటి, నేను చెప్పడం దాంట్లో చెప్పేసాను అంతే. అది ఆడొబ్బరిన తర్వాత వాడిష్టం ఇట్లా. కాబట్టి మీరు ఎవరిని సరి చేయడానికి ప్రయత్నాలు ఏం చేయొద్దు. మెసేజ్ ఇవ్వండి అంతే, అంతవరకే. ఆడు మారతాడో మారడం ఆడిష్టం వాడు. మీరు ఎవరినే మార్చలేదు, గుర్తుపెట్టుకోండి. మీరే మారగలరు. మీరు సరెండర్ అయిపోయి మీ హయ్యర్ సోల్కి మీరు తోడ యాక్టివేట్ చేసుకుంటే మీరే దేవుడు అయిపోతారు ఆటోమేటిక్గా. హ్యాపీగా ఉంటుంది అంతా ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ సోల్తో మీరు కనెక్ట్ అవుతారో అంతా ఒక్కటే. ఎప్పుడైతే మీరు ఈగోతో ఉంటారో ఆడు వేరు నేను వేరుగా వచ్చేస్తాను ఆటోమేటిక్. సపరేట్ అంటే ఏంటి, దుఃఖం బాధ అన్నీ ఉంటాయి. ఆడు వేరు ఈడు వేరు అన్నప్పుడు దుఃఖం బాధ రెండు కూడా ఈడు ఆల్రెడీ వేసి తిరుగుతూ ఉంటాడు. సో వన్నెస్ అనే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మీతో మీరు కనెక్ట్ అవుతారో అంతా ఒక్కటే అని మీకు తెలుస్తుంది. ఓకే. సో మీరు చిరునవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలి, ఇగోని అవసరం మేరకే జస్ట్ ఉపయోగించి దాన్ని అక్కడ వదిలేదు అంతే. ఓకే. ఓన్లీ పర్పస్ దాన్ని అంతవరకే. దాన్ని మనం చెప్పులు ఎలా బయట పెట్టేస్తాం అక్కడ పెట్టేస్తే అలా వచ్చేది బయట విషయాలు. ఓకే. ఏ విషయాలు క్యారీ చేయొద్దు. పక్క వాళ్ళు మీరు ఏం మార్చడానికి మీరు ప్రయత్నాలు ఏం చేయొద్దు. మీరు ఏం తెలుసుందా మంచి విషయం చెప్పండి. వింటాడా లేదు ఆడిష్టం, మారడం లేదు వాడిష్టం. మీరు కనుక బలవంతంగా ప్రయత్నం చేస్తే ఎలాగైనా మార్చాలంటే మీకు మీకు మీ ఆనందాన్ని మీరు దూరం అయిపోతారు, మీ సంతోషాన్ని మీరు దూరం అయిపోతారు. మీ చివరికి మిగిలేదు మీకు బాధ. కాబట్టి నేను చెప్పినట్టే మీరు అలా చేయండి. అదేవిధంగా ఇప్పుడు మీరు కంప్లీట్గా మీకు మీరు సరెండర్ అవ్వకుండా ఈగోతో మాత్రం ఉన్నారనుకో ఈ భూమి మీద, గొంగళపూరికి ముళ్ళు ఎట్లా ఉంటాయి అంటే గొంగళపూరితో సమానం. ఓకే. బటర్ఫ్లై అవ్వాలంటే మీతో మీరు కనెక్ట్ అవ్వాలంటే మీరు సరెండర్ అయిపోవాలి, లొంగాలి. మీ యొక్క పూర్ణాత్మకే మీ ఆత్మ మీరు సరెండర్ అయిపోయి సాధన చేస్తే అప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఓకే. లేకపోతే ఈ ఈగో అనే మాయలో ఉండి దుఃఖంతో మీరు మిగిలిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈగోని అవసరం మేరకు ఉపయోగించి దాన్ని పక్కన పెట్టేసి మీరు మీతో కనెక్ట్ అయిపోండి. ఓకే. అప్పుడు సీతాకోక చిలుకలాగా రక్తం హాయిగా ఆనందంగా రకరకాల కలర్స్ మంచి అందంగా తయారవుతుంది. జీవితం కూడా అట్లా ఉంటుంది. ఓకే. సో ఈగో నుంచి బయటకు వచ్చాడు. ఈగోని అవసరం మాత్రమే ఉపయోగిస్తూ తర్వాత మీ సోల్తో మీరు సరెండర్ అవుతారు. మీకు మీరు సరెండర్ అవుతారు, బయట వాళ్ళకి ఎవరికి కాదు, నాకు కాదు ఎవరికి కాదు, మీకు మీరే సరెండర్ అవుతారు. అప్పుడు మీ సోల్ ఎదుగుదల స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. అప్పుడు ఇప్పుడు పరమానంద చిరునవ్వుతూ ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలు ఎంత అవుతుందని కట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అందరికి షేర్ చేయండి. అందరూ రకరకాల బాధలతో ఉంటారు. చిరునవ్వు ఇవ్వండి వాళ్ళకి ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.